అంటే చాలా భయమేస్తుంది. చెప్పలేకపోతున్నా. నాతోని ఏమేమవుతున్నాయి, సిచ్యువేషన్ ఏంది, ఎటువంటి సిచ్యువేషన్ నేను ఫేస్ చేస్తున్నా అనేది చెప్పలేకపోతున్నా. నాకు ఈరోజు ఇట్లా అవుతుంది, రేపటి రోజు ఏమవుతుందో అన్న భయం నాకు వేస్తుంది. నేను తిన్నందుకు నా కడుపు నొప్పి లేవడము, నా హెల్త్ కండిషన్ అట్లాంటిదంటే ఏం లేదు, కానీ ఒక ట్రామా. చాలా పెద్ద తప్పు చేసిన, చాలా పెద్ద బ్లండర్ చేసిన, చాలా పెద్ద పిచ్చి పని ఇది. ఒక ఛాలెంజ్ కోసం అని చెప్పేసి, ఒక వీడియో కోసం అని చెప్పేసి నేను నా లైఫ్ మీదకి తెచ్చుకున్నా. నన్ను నమ్మండి, నేను చేసిన పొరపాటు మీరు చేయకండి. చేసి ఇట్లా నా లెక్క రిగ్రెట్ అవ్వకండి. ఎవరో నా ఛాతి మీద వచ్చి కూర్చున్నట్టు, ఎవరో నా కాలు చేతులు పట్టుకొని గుంజుతున్నట్టు. సో గైస్, పరిస్థితులు చాలా చేదాటిపోయినాయి. అసలు ఏమవుతుంది, ఏం చేస్తున్నా, అసలు నాతో ఎందుకు ఇట్లా అవుతుంది అనేది నాకు అసలు ఏం అర్థమవుతలేదు. టైం వచ్చేసి 1:10 అవుతుంది. అసలు నిద్ర పడతలేదు. అసలు ఎంత నిద్రపోవాలని ట్రై చేస్తున్నా కానీ సరే, చాలా అంటే చాలా నాకు ఎట్లా అయిపోతుందంటే, ఎవరో నా ఛాతి మీద వచ్చి కూర్చున్నట్టు, ఎవరో నా కాలు చేతులు పట్టుకొని గుంజుతున్నట్టు, నా కాళ్ళు పట్టుకొని గుంజుతున్నట్టు, నా బెడ్షీట్ పట్టుకొని లాగుతున్నట్టు. చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇంత మెల్లగా మాట్లాడడానికి కారణం కూడా ఏంటంటే, ఇంట్లో వాళ్ళు పడుకున్నారు. వాళ్ళు లేస్తే వాళ్ళకి తెలిస్తే బాధపడతారని చెప్పేసి ఇంత మెల్లగా మాట్లాడుతున్నాను నేను. ఎట్లా చెప్పాలో నాకు అర్థమవుతలేదు. సో గైస్, ఒకటే చెప్తున్నా, ఏంటంటే అనుకున్న నేను కూడా బ్లాక్ మ్యాజిక్ అనేది ఉండదు, ఇదంతా ట్రాష్, వేస్ట్ ఇదంతా అని చెప్పేసి అనుకున్నా, కానీ నెగిటివ్ ఎనర్జీ ఉంది. నన్ను నమ్మండి, నేను చేసిన పొరపాటు మీరు చేయకండి. చేసి ఇట్లా నా లెక్క రిగ్రెట్ అవ్వకండి. అసలు నిన్న కూడా అసలు నిద్ర పట్టలేదు, కానీ నేను అదంతా సీరియస్గా తీసుకోలేదు, ఏదో ఓవర్ థింకింగ్ వల్ల అని చెప్పేసి అనుకున్నా. కానీ ఈరోజు నా మీద ఎవరో కూర్చున్నట్టు అనిపిస్తుంది, నా వెనుక ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. నేను వాష్రూమ్కి పోయినా కానీ సరే, నాది వెనుకలేదో నీడ ఉన్నట్టు అనిపిస్తుంది. ఎవ్వరు నేను చేసిన తప్పు ఎవ్వరు చేయకండి. ఎవ్వరు అంటే అస్సలు చేయకండి. నాకైనా ఇష్యూ మీకు కూడా అవ్వచ్చు, కాబట్టి ఇట్లాంటివి అస్సలు చేయకండి. నేను చాలా పెద్ద తప్పు చేసిన, చాలా పెద్ద బ్లండర్ చేసిన, చాలా పెద్ద పిచ్చి పని ఇది. ఒక ఛాలెంజ్ కోసం అని చెప్పేసి, ఒక వీడియో కోసం అని చెప్పేసి నేను నా లైఫ్ మీదకి తెచ్చుకున్నా. సో నా లెక్క మీరు ఇటువంటిది చెయ్యకండి. ఫస్ట్ కంటెంట్ గైస్, కొత్తగా స్టార్ట్ చేసిన కంటెంటే ఈ విధంగా మిస్టేక్ అయిపోతుందని నేను అనుకోలేదు. చాలా భయం వేస్తుంది, నేను చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే కేవలం మా ఇంట్లో వాళ్ళు పడుకున్నారు, మాట్లాడితే వాళ్ళు వాళ్ళకి వినిపించి మేల్కుంటారు, మా అమ్మ బాధపడుతుంది అని చెప్పేసి నేనైతే చాలా గట్టిగా మాట్లాడలేకపోతున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే, నా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటున్నా. చెప్తున్నా కదా గైస్, దేవుని మొక్కుకొని పడుకున్నా, అయినా సరే సేమ్ అదే విధంగా అవుతుంది. ఈరోజంతా పడుకుంటానో లేదో కూడా తెలియదు. ఈరోజంతా ఎట్లా నిద్రపోవాలి ఏందో ఏం అర్థమవుతలేదు గైస్. చెప్తున్నా కదా, నా లాంటి సిచ్యువేషన్ మీకు రావద్దు, కాబట్టి నా లెక్క మీరు చేయకండి ప్లీజ్. ప్రతి ఒక్కరికి చెప్తున్నా. నేను కంటెంట్ కోసమని నేను ఒక ఇచ్చిన ఛాలెంజ్ ఎంత రిస్కీ అయినా చేస్తా అని చెప్పేసి నేను చెప్పినా, కానీ ఇటువంటి ఛాలెంజెస్ చేసి నా లైఫ్ మీదకి తెచ్చుకుంటా అని చెప్పేసి అయితే నేను అనుకోలేదు. ఫస్ట్లోనే నాకు ఈ విధంగా అయ్యింది. అది నా
మిస్టేకే, నేను దానికి ఒప్పుకుంటా. కానీ నేను ఈ వీడియో తీసేయడానికి కారణం ఏంటి అంటే, ఒకటి నేనేం ఫేస్ చేస్తున్నా అనేది మీకు తెలియాలి. ఎందుకంటే వీడియో పెట్టి 2 days అయ్యింది. లైవ్ పెట్టి వీడియో పెట్టి 2 days అయింది. దాని ఆ రోజు బాగానే పడుకున్నా. దాని తర్వాత మంచిగానే పడుకున్నా, మంచిగానే లేచిన. దాని తర్వాత నెక్స్ట్ డే అంటే నిన్న నైట్ నుంచి స్టార్ట్ అయింది. నిన్న నైట్ పడుకోలేదు. నిన్న నైట్ అంటే నేను ఎప్పుడు పడుకున్నా, నేను పడుకునే వరకు పొద్దున 6 అయ్యింది. సరేలే, నేను నార్మల్గా ఎప్పుడు పడుకుంటుండే, అది ఓవర్ థింకింగ్ అని చెప్పేసి అనుకున్నా. అప్పుడు నిన్న పడుకోనప్పుడు కూడా నాకు ఎట్లా అంటే గుండె దడగుండడము, ఇంకా ఏదో ప్యానిక్ అటాక్ టైప్ అయ్యింది. సర్లే, అవుతుంటే స్ట్రెస్ వల్ల అని అనుకున్నా. కానీ ఈరోజు సిచ్యువేషన్ చాలా వర్స్ట్ అయింది. 12:30 నుంచి ఎగ్జాక్ట్లీ నేను చెప్పాలంటే 10:30, 11 వరకు పడుకుంటా. కానీ ఈరోజు సిచ్యువేషన్ ఎట్లా అయిపోయిందంటే 12:30 నుంచి ఇంకా నాకు ఎట్లా అయిపోయిందంటే, ఇంట్లో అందరూ పడుకున్న దాని తర్వాత నుంచి ఎవరో నా పక్కన కూర్చున్నట్టు, ఎవరో నా వెనుకున్నట్టు. ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్లో కూడా నేను ఈ వీడియో తీస్తున్నా, నా వెనుక ఎవరో ఉన్నారని భయం వేస్తుంది నాకు. చాలా భయం వేస్తుంది, చాలా అంటే చాలా భయం వేస్తుంది. చెప్పలేకపోతున్నా నాతో ఏమేమవుతున్నాయి, సిచ్యువేషన్ ఏంది, ఎటువంటి సిచ్యువేషన్ నేను ఫేస్ చేస్తున్నా అనేది చెప్పలేకపోతున్నా. ఈ వీడియోని నేను ఇప్పుడే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా. అంటే రేపటి రోజు నేను దీన్ని రిలీజ్ చేసుకుంటా. మీకు తెలియాలి నాతో ఏమవుతుంది, నేను ఏం సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నా అనేది మీకు తెలియాలి. ఒకటి ఏంటంటే, నేను చేసినట్టు మీరు చేయొద్దు అని చెప్పేసి రోడ్డు మీద ఎటువంటి నిమ్మకాయలు, ఎటువంటి బ్లాక్ మ్యాజిక్ కనిపించినా కానీ సరే పక్క నుంచి వెళ్ళండి. జరపడం కానీ తన్నడం కానీ చేయకండి. ఇంకొకటి అవేమీ లేవు, అవన్నీ ట్రాష్, మూఢనమ్మకాలు అని చెప్పేసి అస్సలు అనుకోకండి గైస్. ఉన్నాయి, నమ్మండి, నన్ను ఉన్నాయి. నాకు ఈరోజు ఇట్లా అవుతుంది, రేపటి రోజు ఏమవుతుందో అన్న భయం నాకు వేస్తుంది. నేను తిన్నందుకు నా కడుపు నొప్పి లేవడము, నా హెల్త్ కండిషన్ అట్లాంటిదంటే ఏం లేదు, కానీ ఒక ట్రామా, ఏదో నా పక్కన ఉన్నట్టు, ఏదో నా వెనుకున్నట్టు, ఎవరో నా కాలు బట్టి గుంజుతున్నట్టు. పడుకోవడానికి ఎంత ట్రై చేసినా కానీ సరే నిద్ర వస్తలేదు. నా కళ్ళు చూస్తే మీకు అర్థమవుతుంది, అసలు నిద్ర కళ్ళు కూడా లేవు నాకు. ఏమవుతుందో ఏమో గైస్, తెలియదు నాకైతే ఇప్పుడు. సో మరీ ఇంత ప్రాణం మీదకి వచ్చి ఇంత రిస్క్ ఛాలెంజ్ అయితే నేను చెయ్యొద్దని అనుకుంటున్నా. అంటే ఛానల్ కంటిన్యూ అవుతుంది, కానీ అది ఎప్పటి వరకు అవుతుంది, ఏంది, ఇందులో నుంచి నేను బయట ఎప్పుడు పడతా అనేది తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇందులో నుంచి బయటపడ్డ తర్వాత నేను ఇంకో వీడియో అనేది కూడా పెడతా, ఒక షార్ట్ రీల్ అనేది కూడా పెడతా. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను నేను, ఏంటంటే నా లెక్క మీరు చేయకండి, నా లెక్క మీరు అవ్వకండి. నాకు వచ్చిన ప్రాబ్లం మీకు అవ్వద్దు. మూఢనమ్మకాలు ఉన్నాయి, బ్లాక్ మ్యాజిక్ నిజము, నెగిటివ్ ఎనర్జీ నిజం, నమ్మండి. సో ట్రై చేస్తే ఇప్పుడైతే పడుకోవడానికి, నిద్ర వస్తుందా రాదా మరి తెలియదు, కానీ చాలా భయం వేస్తుంది. ఏం చేయాలో అర్థమవుతలేదు. ట్రై అయితే చేస్తాను నేను. సో నెక్స్ట్ నాకు ఏమవుతుంది ఏంది అనేది కూడా నెక్స్ట్ ఇంకో వీడియో చేసి అయితే నేను పెడతాను గైస్.